నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ కంట్రోల్ అవ్వాలనుకున్నా కూడా, అంతేకాదండి ఈ వేసవకాలంలో శరీర వేడిని నిమిషంలో తగ్గించేటువంటి సూపర్ హెల్తీ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసానండి. అంతేకాదు ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసుకునే విధంగాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్ బార్లీ గింజలు తీసుకోవాలండి. ఇక్కడ ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని బార్లీ గింజల్ని చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేగేసరికి బార్లీ గింజలు అనేవి లైట్ పింక్ కలర్ లోకి చేంజ్ అవుతాయండి. అంతేకాదు మంచి సువాసన వస్తాయన్నమాట. ఇలా వేగే అంతవరకు వేపుకొని తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారుతూ ఉంటాయండి. వేరొక బౌల్ తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపి చల్లారి పెట్టుకున్నటువంటి బార్లీ గింజలు ఉన్నాయి కదండి, అవి మిక్సీ జార్లోకి వేసుకొని కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేనైతే ఒక 1/2 కప్పు బార్లీ పౌడర్ని తీసుకుంటున్నానండి. ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ఈ బార్లీ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది కలుపుకుంటూ చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడానికి నాకైతే ఇక్కడైతే నేను ఒక 1/2 కప్ వాటర్ అన్నది యూస్ చేశాను. ఇలా కలుపుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసుకుంటే సరిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, బార్లీ వాటర్ని తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం బార్లీని నానబెట్టుకొని వాటర్ అన్నది రెడీ చేసుకుంటాం అనమాట. కానీ బార్లీ అన్నది తెచ్చుకొని మనం ఇంట్లోని కొన్ని రోజులు స్టోర్ ఉంచుకునేసరికి పురుగు అన్నది తొందరగా పడుతుందండి. అందుకని ఒక్కసారి ఇలా వేపుకొని మనం రవ్వగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా బార్లీ వాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తొందరగాను అయిపోతుంది, బార్లీ కూడా పాడవదనమాట. అందుకని నేనైతే ఇలా వేపి పెట్టుకుంటున్నాను. ఇలా బార్లీ పౌడర్లోకి వాటర్ని వేసుకుని చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్నది దీన్ని పక్కన పెట్టుకుందామండి. తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద ఒక బౌల్ పెట్టుకొని దీనిలోకి నేనైతే 4 గ్లాసుల వాటర్ అన్నది యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత దీనిలోకి చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని ఏమన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటర్ అనేది ఒక పొంగు వచ్చే అంతవరకు మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగానే వాటర్లో కలుపుకున్నటువంటి బార్లీ పౌడర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి చక్కగా గరిటెతో కలుపుకొని ఆ వాటర్ని ఇక్కడ ఈ మరుగుతున్న వాటర్లో వేసుకుని చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంతసేపటికి అయ్యేసరికి వాటర్ అన్నది కొంచెం మరుగుతుందండి. అంతేకాదు మనం గరిటెతో తీసి చూసుకున్నాం అనుకోండి, బార్లీ రవ్వ అనేది చక్కగా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బార్లీ రవ్వ అన్నది చక్కగా ఉడికిందనమాట ఒక 5 నిమిషాలకి. ఇప్పుడు ఈ పాయింట్లో పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని కింద పెట్టుకొని కొంచెం చల్లారే అంతవరకు గరిటెతో చక్కగా తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోలేదనుకోండి బార్లీ వాటర్ పైన కొంచెం థిక్ లేయర్గా వస్తుందన్నమాట. అందుకని చెప్పి బార్లీ వాటర్ కొంచెం చల్లారే అంతవరకు చక్కగా కలుపుకోవాలి. బార్లీ జావ చల్లారిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ జార్ తీసుకొని దీన్ని వడకట్టుకుంటున్నానండి. అంతేకాదండి ఇక్కడ వడకట్టుకోకుండా కూడా బార్లీ జావనన్నది తాగేయచ్చు అనమాట. ఇలా వడకట్టుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతారు. కాబట్టి నేనైతే ఇలా వడకట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కూల్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కూల్ అయిన తర్వాత నేనైతే 2 గ్లాసులు తీసుకొని దానిలోకి మన రెడీ చేసుకున్నటువంటి బార్లీ జావను వేసుకొని ఫైన్గా చాప్ చేసినటువంటి కొంచెం కొత్తిమీర అండ్ ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీ రుచికి అనుగుణంగా నిమ్మకాయ జ్యూస్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని దీన్ని తీసుకోవటమే ఫ్రెండ్స్. అంతేనండి, శరీర వేడిని క్షణంలో తగ్గించేటువంటి సూపర్ హెల్తీ డ్రింక్ బార్లీ వాటర్ రెడీ. కాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.